నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం నిజమైన ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? చాలా మంది ధనవంతులు కావడం అంటే కేవలం డబ్బు సంపాదించడం అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నిజమైన సంపద అంటే ఆర్థిక స్వేచ్ఛ, మనశ్శాంతి మరియు మన కళ్ళను నిజం చేసుకునే సామర్థ్యం. డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమే, అంతిమ లక్ష్యం కాదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది మాత్రమే ఎందుకు విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు? వాళ్ళు మనకంటే తెలివైనవారా లేక అదృష్టవంతులా? అస్సలు కాదు. వాళ్ళు కొన్ని సూత్రాలను పాటిస్తారు, కొన్ని సరైన అలవాట్లను ఏర్పరచుకుంటారు. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయాలు మీకు పుస్తకాల్లో దొరికేవి కావు. ఇది జీవిత అనుభవం నుంచి ఎంతో మంది విజయవంతమైన వ్యక్తులను గమనించడం ద్వారా నేను నేర్చుకున్న చిట్టాను. ఈ వీడియోలో మీరు స్టెప్ బై స్టెప్ పాటించాల్సిన ముఖ్యమైన మార్గాలను తెలుసుకోబోతున్నారు. నేను చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఈ ప్రయాణంలో మీరొక్కరే లేరు, నేను మీతో ఉన్నాను. మీరు మీ జీవితంలో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరడానికి అవసరమైన శక్తి, ధైర్యం మీలోనే ఉన్నాయి. దాన్ని ఎలా బయటకు తీసుకురావాలో మనం కలిసి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను చెప్పబోయే కాదు అడుగులు మీ జీవితాన్ని ఒక కొత్త దిశ వైపు నడిపించగలవు. ఇది కేవలం డబ్బు గురించి కాదు, మీ జీవితాన్ని మీరే నియంత్రించుకోవడం గురించి, మీ కళ్ళను సాకారం చేసుకోవడం గురించి. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మీ మౌడ్ను ఓపెన్ గా ఉంచండి, ఎందుకంటే మీరు నేర్చుకోబోయే విషయాలు మీ జీవితంలో ఒక సానుకూల మార్పును తీసుకురాబోతున్నాయి. గుర్తుంచుకోండి, మార్పు అనేది మన ఆలోచనలతోనే మొదలవుతుంది. ఈ రోజు మనం ఆ మార్పుకు బీజం వేద్దాం. మన ప్రయాణంలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అడుగు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవడం. చాలా మంది జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఒక నావకు గమ్యం తెలియకపోతే అది సముద్రంలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంటుంది, తీరాన్ని చేరలేదు. మీ జీవితం కూడా అంతే. మీరు నిజంగా ఏం సాధించాలనుకుంటున్నారు? నేను ధనవంతుడిని కావాలి అని చెప్పడం చాలా సులభం, కానీ అది ఒక స్పష్టమైన లక్ష్యం కాదు. అది కేవలం ఒక కోరిక మాత్రమే. మీ లక్ష్యం స్పష్టంగా, కొలవగలిగేలా, సాధించగలిగేలా, వాస్తవికంగా మరియు సమయబద్ధంగా ఉండాలి. ఉదాహరణకు, నేను వచ్చే ఆదెంప్లలో నా వ్యాపారం ద్వారా ₹1,00,00,000 సంపాదించి హైదరాబాదులో ఒక సొంతిల్లు కొనాలి అనేది ఒక స్పష్టమైన లక్ష్యం. ఈ దశలో మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్దేశించుకోవాలి. ఒక నోట్బుక్ తీసుకుని మీ కళ్ళన్నీ రాయండి. మీకు ఎలాంటి జీవితం కావాలి? మీ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి? మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? ఎలాంటి కారు నడపాలనుకుంటున్నారు? వీటన్నిటినీ వివరంగా రాయండి. ఈ ప్రక్రియలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు ఇది నిజంగా ఎందుకు కావాలి అని. ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు మీకు అసలైన ప్రేరణ లభిస్తుంది. ఆ ప్రేరణలే మిమ్మల్ని కష్ట సమయాల్లో కూడా ముందుకు నడిపిస్తుంది. మీ లక్ష్యం మీ కళ్ళ ముందు ఒక చిత్రంలా కనిపించాలి. దాన్ని ప్రతిరోజు చూడండి, దాని గురించి ఆలోచించండి. మీ మెదడుకు ఆ లక్ష్యాన్ని చేరన్ తప్ప మరో మార్గం లేదని చెప్పండి. మీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు రెండో అడుగు మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని అన్వేషించడం. చాలా మంది కేవలం ఒక ఆదాయ వనరుపైనే ఆధారపడతారు. అది ఉద్యోగం కావచ్చు లేదా చిన్న వ్యాపారం కావచ్చు. కానీ నిజమైన ఆర్థిక స్వేచ్ఛను సాధించాలంటే మీరు బహుళ ఆదాయ వనరులను సృష్టించుకోవాలి. మీ ప్రస్తుత ఉద్యోగం లేదా వ్యాపారం మీకు భద్రతను ఇస్తుంది, కానీ అది మిమ్మల్ని ధనవంతులుగా మార్చలేదు. మీరు మీ సమయాన్ని డబ్బుతో మార్చుకుంటున్నంత కాలం మీ సంపాదనకు ఒక పరిమితి ఉంటుంది. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాలను కనుగొనాలి. అప్పుడే మీరు నిజమైన సంపదను సృష్టిస్తారు. మీ ఆదాయాన్ని పెంచేందుకు కొత్త అవకాశాలు, వ్యాపారాలు లేదా సైడ్ హసల్స్ గురించి ఆలోచించండి. మీ నైపుణ్యాలు ఏమిటి? మీకు దేనిపై ఆస్తి ఉంది? మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులకు ఎలా సహాయపడగలరు? మీరు ఒక మంచి రచయిత అయితే ఫ్రీలాన్స్ రైటింగ్ ప్రారంభించవచ్చు. మీకు డిజిటల్ మార్కెటింగ్ తెలిస్తే చిన్న వ్యాపారాలకు సహాయం చేయొచ్చు. లేదా మీకున్న అభిరుచిని ఒక యూట్యూబ్ ఛానెల్ గా లేదా బ్లాగ్ గా మార్చుకోవచ్చు. మొదట్లో చిన్నగా ప్రారంభించండి. మీ ఖాళీ సమయాన్ని టీవీ చూడటానికో సోషల్ మీడియాలో గడపడానికో బదులుగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ఆదాయ మార్గాలను నిర్మించుకోవడానికి ఉపయోగించండి. గుర్తుంచుకోండి, సముద్రం కూడా చిన్న చిన్న నీటి బిందువులతోనే ఏర్పడుతుంది.
మీ చిన్న ప్రయత్నాలే రేపటి మీ ఆర్థిక సామ్రాజ్యానికి పునాదులు వేస్తాయి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ఎంత ముఖ్యమో, ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. చాలా మందికి ఎక్కువ సంపాదించడం మొదలగానే వారి ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త ఫోన్, పెద్ద కారు, బ్రాండెడ్ బట్టలు, ఇలా జీవనశైలిని పెంచుకుంటూ పోతారు. దీనివల్ల ఆదాయం పెరిగిన ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. దీన్నే లిఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. మీరు ఈ ఉచ్చులో పడకూడదు. నిజమైన ధనవంతులు డబ్బును ప్రదర్శించడానికి ఖర్చు చేయరు. వారు డబ్బును తమ కోసం పని చేసేలా చేస్తారు. మీ డబ్బు మీ సైనికుడు లాంటిది. దాన్ని అనవసరమైన యుద్ధంలోకి పంపకండి. అవసరమైన వాటికే ఖర్చు చేయడం, అనవసర ఖర్చులను తగ్గించడం ముఖ్యం. మీ ప్రతి ఖర్చును ట్రాక్ చేయండి. ఒక నెల రోజుల పాటు మీరు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేస్తున్నారో రాయండి. నెల చివరిలో దాన్ని సమీక్షించండి. ఏవి అవసరమైన ఖర్చులు, ఏవి అనవసరమానో మీకే స్పష్టంగా తెలుస్తుంది. బయట తినడం, అనవసరమైన సబ్స్క్రిప్షన్లు, ఆఫర్ల కోసం షాపింగ్ చేయడం వంటివి తగ్గించుకోవడం ద్వారా మీరు ఎంత డబ్బు ఆదా చేయగలో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖర్చులను నియంత్రించడం అంటే పిసినారిగా బ్రతకడం కాదు, తెలివిగా బ్రతకడం. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీ నియంత్రణలో ఉంచుకోవడం. మీ అవసరాలకు, కోరికలకు మధ్య తేడాను గుర్తించండి. అవసరాలను తీర్చుకోండి, కోరికలను వాయిదా వేయండి. ఆదా చేసిన ప్రతి రూపాయి మీ ఆర్థిక స్వేచ్ఛ వైపు మీరు వేస్తున్న ఒక అడుగు. ఇప్పుడు మనం చాలా కీలకమైన దశకు వచ్చాం. పొదుపు మరియు పెట్టుబడులు. మీరు కష్టపడి సంపాదించి తెలివిగా ఖర్చులు నియంత్రించి ఆదా చేసిన డబ్బును ఏం చేయాలి? దాన్ని బీరువాలో దాచుకుంటే అది పెరగదు. ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ తగ్గిపోతుంది. మీ డబ్బును మీకోసం పని చేసేలా చేయాలి. దానికి ఏక మార్గం పెట్టుబడి పెట్టడం. పొదుపు మీకు అత్యవసర పరిస్థితులలో రక్షణ కవచంలా పని చేస్తే, పెట్టుబడి మీ సంపదను పెంచే ఇంజిన్లా పనిచేస్తుంది. మీ ఆదాయంలో కనీసం 20-30% వరకు పొదుపు చేసి దాన్ని పెట్టుబడిగా మార్చాలనే లక్ష్యం పెట్టుకోండి. మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపుగా ఉంచి పెట్టుబడులు చేయడం ద్వారా సంపదను పెంచుకోండి. పెట్టుబడులు అనగానే చాలా మందికి భయం. స్టాక్ మార్కెట్ అంటే జూదం అనిపించవచ్చు, కానీ అది పూర్తిగా అజ్ఞాన. సరైన జకానంతో చేస్తే పెట్టుబడి అనేది కవియత్తును నిర్మించే శక్తివంతమైన సాధనం. మీరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మొదట్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచి ప్రారంభం. నెలకు చిన్న మొత్తంతోనైనా మొదలు పెట్టండి. ఇక్కడ చక్రవడ్డీ అనే అద్భుతం పని చేస్తుంది. మీ డబ్బు, దానిపై వచ్చిన రాబడి రెండు కలిసి మీకోసం పని చేస్తాయి. కాలక్రమేణా మీ చిన్న పెట్టుబడులు ఒక మహావృక్షంలా పెరిగి మీకు ఆర్థిక స్వేచ్ఛ అనే ఫలాలను ఇస్తాయి. చివరిగా 10వ అడుగు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఏ రోజు పనిచేసే పద్ధతులు రేపు పనిచేయకపోవచ్చు. ఆర్థిక ప్రపంచం కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. మీరు ఈ మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోకపోతే మీరు వెనక్బడిపోతారు. విజయవంతమైన వ్యక్తులకు సామాన్యులకు ఉన్న అతిపెద్ద తేడాలో ఇదే ఒకటి. విజయవంతమైన వారు ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వారు పుస్తకాలు చదువుతారు, సెమినార్లకు హాజరవుతారు, కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. వారు తమ మెదడుపై పెట్టుబడి పెడతారు, ఎందుకంటే అదే వారికి అత్యధిక రాబడిని ఇస్తుందని తెలుసు. నూతన విషయాలు తెలుసుకోవడం, ఆర్థిక విద్యను పెంపొందించుకోవడం ద్వారా మీరు ముందుకు సాగవచ్చు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు ఆర్థిక విషయాల గురించి చదవడానికి కేటాయించండి. పెట్టుబడుల గురించి, వ్యక్తిగత ఫైనాన్స్ గురించి, వ్యాపార వ్యూహాల గురించి పుస్తకాలు చదవండి. విజయవంతమైన వ్యక్తుల బయోఫీలు చదవండి. వారి అనుభవాల నుంచి నేర్చుకోండి. యూట్యూబ్లో, పాడ్కాస్ట్లలో విలువైన సమాచారాన్ని అందించే వారిని అనుసరించండి. మీ జుపానం పెరిగే కొద్దీ మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు మరింత మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గుర్తుంచుకోండి, మీ సంపాదన సామర్థ్యం మీ నేర్చుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. నేర్చుకోవడం ఆపేస్తే ఎగ్గడం ఆగిపోతుంది. కాబట్టి జీవితాంతం ఒక విద్యార్థిగా ఉండండి. మిత్రులారా, మన ఈరోజు చర్చించుకున్న ఈ క్రదు అడుగులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆదాయాన్ని పెంచడం, ఖర్చులను నియంత్రించడం, పొదుపు మరియు పెట్టుబడులు చేయడం మరియు నిరంతరం నేర్చుకోవడం, ఇవి కేవలం సూత్రాలు కావు. ఇవి విజయవంతమైన జీవితానికి మార్గదర్శకాలు. ఈ
ఈ కాదు అడుగులు పాటిస్తే మీరు నిజమైన ధనవంతులు కావడంలో ముందడుగు వేస్తారు. నిజమైన సంపద అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ కాదు, అది మీ జీవితంపై మైకుండే నియంత్రణ, మీ కలలను నెరవేర్చుకునే స్వేచ్ఛ. ఈ ప్రయాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. దీనికి సమయం, సహనం మరియు నిబద్ధత అవసరం. కానీ మీరు ఈ రోజు మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే విజయం మిమ్మల్ని వరించడం ఖాయం. మీలో ప్రతి ఒక్కరిలోనూ అపారమైన శక్తి దాగి ఉంది. దాన్ని గుర్తించి సరైన దిశలో పయనించండి. మీపై మీకు నమ్మకం ఉండాలి. ఎదురయ్యే సవాళ్లకు భయపడకండి, వాటిని అవకాశాలుగా మార్చుకోండి. నేను చెప్పిన ఈ విషయాలు మీలో కొద్ది మంది జీవితంలోనైనా సానుకూల మార్పును తీసుకువస్తే నా ఈ ప్రయత్నం సఫలమన్నట్లే. ఎందుకంటే మనం కలిసి ఎగ్గాలి, ఒకరికి ఒకరు స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలి. ఈ సమాజంలో ఆర్థిక అక్షరాస్యతను పెంచడం మనందరి బాధ్యత. ఈ జుగానాన్ని మీతోనే ఉంచుకోకండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ నాకు ఎంతో విలువైంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. అప్పుడే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.